మహానాడు కూడా వినూత్నంగా ఏదో 5 రోజుల ముందు 10 రోజుల ముందు ప్లేస్ సెలెక్ట్ చేయడానికి అవస్థలు పడేవాళ్ళు, ఏర్పాట్లు చేయడానికి కష్టపడేవాళ్ళం. ఇక నుంచి అలగలేదు, 6 మాసాల ముందే నిర్ణయం చేయాలని. ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మహానాడులు నడిపాం. అటు తిరుపతి కానీ, అనంతపూర్ కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, రాజమండ్రి కానీ, ప్రకాశం కానీ అన్ని దగ్గరలా పెట్టాం. ఈసారి కడప జిల్లాలో 27, 28, 29 మహానాడు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. 3 రోజులు ఉంటుంది. 2 రోజులు చర్చలు జరుగుతాయి. 2వ రోజు జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది. 3వ రోజు అక్కడే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒక భారీ బహిరంగ సభ 29వ తారీఖున చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈరోజు గ్రీవెన్సెస్ ప్రతిరోజు ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకుండా, ప్రతి ఒక్కరికి పార్టీ ఆఫీస్కి వచ్చి వారికి ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా, ప్రతి ఎమ్మెల్యే ప్రతి శనివారం తప్పనిసరిగా నియోజకవర్గంలో గ్రీవెన్స్ పెట్టి అక్కడ వచ్చినటువంటి సమస్యలు జిల్లా ఆఫీసర్స్కి, పార్టీ ఆఫీస్కి, ఇన్ఛార్జ్ మంత్రులకి ఇచ్చి ఎక్కడ ఒక్కడ పరిష్కరించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి జాతీయ పార్టీ ఆఫీసులో కూడా ప్రతి శనివారమే గ్రీవెన్స్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు గ్రీవెన్స్ వల్ల పార్టీ వ్యవహారం జరగడం లేదు. కనీసం పార్టీలో మనం డీటెయిల్గా చేయవలసిన కార్యక్రమాల గురించి కూడా మాట్లాడలేకపోతున్నాం. కాబట్టి ప్రతిరోజు వచ్చిన వాళ్ళవి గ్రీవెన్స్ తీసుకున్నా సరే మంత్రులు హాజరయ్యి ప్రతి శనివారం గ్రీవెన్స్లో ఉండి దాన్ని కూడా పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇన్ఛార్జ్ మంత్రి తూతూ మంత్రంగా కాకుండా ప్రతిసారి వెళ్ళి 2 రోజులు ఉండాలి. మొదటి రోజు తప్పనిసరిగా ఆ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పెట్టాలి. అదే రోజు సాయంత్రం 3 పార్టీలతో కలిసి సమన్వయ సమావేశం పెట్టాలి. ఆ రాత్రికి అక్కడే ఉండి మరుసటి రోజు DDR సమావేశం పెట్టి మొదటి రోజు కార్యకర్తలు చెప్పిన సమస్యలు, నాయకులు చెప్పిన సమస్యలు DDRస్లో చర్చించి పరిష్కరించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నామినేటెడ్ పోస్టులు ఇప్పటికే 80 కార్పొరేషన్లు వేసాం. 48,000 సాగునీటి సంఘాలు వేసాం. జూన్లోగా మిగతా ఏవైతే PACSలు కానీ, ఏవైతే మార్కెట్ కమిటీలు కానీ, ఏవైతే DCCBలు కానీ, DCMSలు కానీ, ఇవన్నీ మిగిలినటువంటి కార్పొరేషన్లు కూడా రేపు జూన్ నాటికి అన్నీ కూడా పూర్తి చేయాలని నిర్ణయం చేశాం. పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా కార్పొరేషన్ చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ ఏం పని చేస్తున్నారు, పార్టీకి ఏ రకంగా ఉపయోగపడుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారని ఎప్పటికప్పుడు కూడా చర్చించమని, పరిశీలించమని కూడా నిర్ణయం తీశాం. ఈరోజు అగ్రిగోల్డ్ చాలామంది ఈవేళ టీవీల్లో చూస్తారు, వాళ్ళకు కూడా శుభవార్త. తొందరగా అగ్రిగోల్డ్ ఎవరైతే ఉన్నారో భూములన్నీ ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. ఆ భూములు ప్రభుత్వం అమ్మడం కంటే వాళ్ళకే డైరెక్ట్గా ఎంత బాకీ ఉందో అంత ల్యాండ్ ఇస్తే బాగుంటుందేమని ఆ చర్చ కూడా ఈరోజు పొలిట్ బ్యూరోలో జరిగింది. మళ్ళీ డీటెయిల్గా దాని మీద కూడా చర్చించి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు పార్టీకి వెన్నుముక బలహీన వర్గాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఉంటే గత ప్రభుత్వం రిజర్వేషన్ తగ్గించేసింది. మళ్ళీ ఆ కేసు ఎక్కడుంది? మళ్ళీ ఒకసారి లీగల్గా మాట్లాడి అవసరమైతే మళ్ళీ ఇంప్లీడ్ అయ్యి చిత్తశుద్ధితో, అంకిత భావంతో మళ్ళీ పాత రిజర్వేషన్స్ రావడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేసి మళ్ళీ రిజర్వేషన్స్ సంపాదించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా అభినందించాం. అమరావతి అభివృద్ధి గురించి 15,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఇచ్చారు. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడికి చేతులెత్తి ఉత్తరాంధ్ర ప్రజల తరపున నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
ఎవడు సాధించలేడు. కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో 15 సంస్థల్ని ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. 15 సంస్థలు ప్రైవేటైజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తరాంధ్రకి మణిహారం, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అనే ఒక నినాదంతో ముందుకెళ్ళినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి 11,440 కోట్లు తీసుకొచ్చి ఏదైతే ప్రైవేటైజేషన్ చేస్తామనేటువంటి నిర్ణయాన్ని తప్పించినటువంటి ఒక మహా వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు నక్కపల్లి బల్క్ డ్రగ్స్ పార్క్ గురించి 14,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్లు, కొప్పర్తి వాల్వకొల్లికి 4,936 కోట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడమే కాకుండా అనేక విధాలుగా సహకారం ఇస్తుంది. ఈరోజు వైసీపీ నాయకులు పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళారు, ఏం చేశారు? చదువు ఉందా? సంజ ఉందా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరూ అసహించుకున్నారు. జీవితంలో ఈ రాష్ట్రానికి వచ్చి ఒక పైసా పెట్టుబడి పెట్టమని ప్రతి ఒక్కరూ భయాందోళన చెందారు. కారణం ఎవరు? 5 సంవత్సరాలు నీ విధ్వంసానికి, నీ ధనదాహానికి కొత్త పరిశ్రమ రాలేదు, ఒక్క ఉద్యోగం రాలేదు. ఉన్న పరిశ్రమలన్నీ నీకు చేతులెత్తి దండం పెట్టి పక్క రాష్ట్రాలకి, పక్క ప్రాంతాలకి వెళ్ళిపోయి పరిశ్రమలు లేకుండా అవస్థలు పెడితే నువ్వు చేసిన విధ్వంసాన్ని, నువ్వు చేసినటువంటి అపనమ్మకాన్ని 7 మాసాలు సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయకత్వంలో మళ్ళీ ఒక హోప్ కలిగించి ప్రతి ఒక్కరికి ఒక నమ్మకాన్ని ఇచ్చి ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 7 మాసాల్లో 10 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా వచ్చారు. 10 లక్షల కోట్లు. అందులో 6,33,568 కోట్లు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. శాంక్షన్స్ చేశాం, ల్యాండ్స్ ఇచ్చాం. కొన్ని రేపో ఎల్లుండో ఫౌండేషన్స్ కూడా వేస్తాం. ఉదాహరణకి రామాయంపట్నంలో BPCL రిఫైనరీ ఫ్యాక్టరీ అన్ని ల్యాండ్ కూడా నిన్న ఇచ్చాం. 1 నెలలో 2 మాసాల్లో ఫౌండేషన్ వేస్తాం. పాయికరాపేటలో మిట్టలు 70,000 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్. ఈరోజు ఉత్తరాంధ్రకి అనేక ప్రాజెక్టులు, అన్ని ప్రాజెక్టులు నేను ఇప్పుడే చెప్పాను. 6,33,568 కోట్లు ఈ 7 మాసాల్లో తీసుకొచ్చాం. సుమారుగా 4,10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇవన్నీ 6 మాసాల్లో చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం అన్ని విధాల కష్టపడి ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు 6 మాసాల్లో మొత్తం రోడ్లన్నీ పోయాయి. మీరు చూశారు. R&Bలో 1,300 కోట్లు ఇచ్చాం. రోడ్లన్నీ గోతులు కప్పాం. మీరే నిన్న లేదు మొన్న పేపర్లో వేస్తే ఆనందపడ్డాను. వెయ్యాలి. గత 5 సంవత్సరాలు చూపించిన రోడ్డు వేశారు. మేము వచ్చిన తర్వాత 7 మాసాలు మేము చూపించిన రోడ్డు పక్క ఫోటోలు వేశారు. ఇది ప్రజలు కూడా వాట్సాప్లో పెట్టాలి. ఈ ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఒక్కరూ తెలియజేయాలి. మీ ఊర్లో మేము అధికారంకి వచ్చినప్పటికి మీ ఊర్లో రోడ్డు ఎలాగుండేది, మేము వచ్చిన తర్వాత రోడ్లు ఎలాగున్నాయి, మీరు కూడా ఎక్కడికక్కడ తెలియజేయవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా పల్లి పండుగ కింద మళ్ళీ 5,000 కిలోమీటర్ల రోడ్లు 5,000 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మొత్తం పథకాలన్నీ నాశనం చేశారు. కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి కేంద్ర ప్రయోజిత పథకాలన్నీ ఒక్కటి కూడా 5 సంవత్సరాలు ఒక పైసా తేలేదు. ఒకవేళ వచ్చినా సరే అవన్నీ డైవర్ట్ చేశారు. మళ్ళీ అవన్నీ స్ట్రీమ్లైన్ చేసి ఒక్కొక్కటి కూడా ఈ 7 మాసాల్లో అన్ని విధాల ఈ రాష్ట్రానికి మంచి జరగడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటికప్పుడు పాలిట్ బ్యూరో పెట్టాలని, ఎప్పటికప్పుడు స్టేట్ కమిటీ పెట్టాలని, ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వాలని, నేరుగా మాట్లాడితే ఇంకా రియాలిటీ వస్తుంది, ప్రతి విషయం తెలుస్తుందని రేపు వినూత్నంగా ముందుకెళ్దామని ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు నిర్ణయం చేశారు. ఏది ఏమైనా సరే ఈవేళ జరిగినటువంటి పాలిట్ బ్యూరో ఒక మంచి సార్థకతగా జరిగినటువంటి సమావేశం.
అందులో నేను ఊహించలేదు. మేనిఫెస్టో 1:40 ప్రతి వరడు చదివారు. అవన్నీ చెప్పాలంటే గంట అవుతుంది. 70% పూర్తి చేశాం. రేపు జూన్ లోపు ఏవైతే సూపర్ 6లో ఇంకొక 3 హామీలు ఉన్నాయి, ఇవన్నీ నెరవేరుస్తున్నాం. ఇక మిగిలింది మహిళలకి 1500 బస్సు, మిగతావన్నీ ఆల్మోస్ట్ అన్నీ. ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ నా శాఖలో 5 సంవత్సరాలు డ్రిప్ ఇరిగేషన్ లేదు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు, వ్యవసాయదారులకు ఒక పనిముట్టు ఇవ్వలేదు, ఒక స్ప్రింక్లర్ ఇవ్వలేదు, ఒక కొడవలు ఇవ్వలేదు, కొడవలు పిడివ్వలేదు. మళ్ళీ అవన్నీ పునరుద్ధరిస్తున్నాం. ఇవన్నీ ఈ 7 మాసాల్లో చేసాం. రేపు భవిష్యత్తులో ఇంకా ప్రజలు ఆశించిన విధంగా, ప్రజలు కోరుకునే విధంగా మేమన్నీ చేసి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పాలిట్ బ్యూరో మంచి నిర్ణయాలు, ఉపాధ్యాయుల మీద పెట్టిన కేసులు, ఉద్యోగులపైన పెట్టిన కేసులు, ముఖ్యంగా విలేకరుల మీద పెట్టిన కేసులు, మీరు కూడా ఏముంటే మాకు ఇవ్వండి, మేము తెప్పిస్తున్నాం. తెప్పించి కేసులన్నీ ఎత్తడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైతే ఊచకాత కోసారో, చంపేశారో వాళ్ళు తప్పనిసరిగా ప్రత్యేక ట్రిబ్యునల్ పెట్టి తొందరగా కేసులన్నీ ఛేదించి వాళ్ళకి శిక్ష పడే విధంగా ఇటువంటి మంచి నిర్ణయాలు ఈరోజు పాలిట్ బ్యూరో చర్చించాం. ఇవన్నీ ప్రభుత్వానికి సమర్పించి పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. అంటే ఒకసారి డిస్కస్ చేసాం దాని మీద. మ్యాక్సిమం మనం శ్రీకాకుళం నుంచి తీసుకుంటే ఎక్కడ మనకు పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. మీకు తెలిసిన సమస్య, మాకు తెలిసిన సమస్య 1-2 దగ్గరలో ఉంది. ఒకటి మార్కాపురంలో జిల్లా కావాలని అడుగుతున్నారు. అదేవిధంగా లేని సమస్యను కొత్తగా సృష్టించాడు సొంత మనుషుల గురించి. అక్కడ కడప జిల్లాలో రాజంపేట జిల్లా చేయవలసింది, రాజంపేట తీసి రాయచోటి పెట్టారు. అటు మదనపల్లి దూరం ఉంది. ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేసాం. ఏం చేస్తే బాగుంటుందో మీరు సలహాలు ఇవ్వండి అని అడిగారు. ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేసి ఇవన్నీ మేము ఎలక్షన్లో చెప్పాం. ఇప్పుడు కొత్తగా మేమేమి బయటకు తెచ్చింది, ఎలక్షన్లో చెప్పాం. చెప్పిన తర్వాత ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మాకు. కాబట్టి ఇవన్నిటి మీద ఒక డిస్కషన్ జరిగింది. అది కూడా చేసే కార్యక్రమం చేస్తాం. ముంపు మండలాలు కూడా ఒక జిల్లా చేస్తామని అది కూడా డిస్కస్ చేస్తాం. ఇంకా ఏవి ట్రిబ్యునల్ చంద్రయ్యని చంపేశారు. అక్కడ మన శివప్రసాద్ కాన్స్టిట్యున్సీలో ఒక ఆయనకి వేవర్కి చంపేశారు. తర్వాత మన సుధాకర్ చంపేశారు. ఇలాంటి ఏవైనా సరే బీసీ ఎస్టీలు ఏవైతే రాజకీయ హత్యలు గత 5 సంవత్సరాలు ఏవైతే రాజకీయ హత్యలు జరిగి సెన్సేషనల్ అయ్యాయో అవన్నీ ఒకసారి కేసులన్నీ తీసుకొని ఆల్రెడీ కేసులు కట్టారు. ఏమి యాక్షన్ లేదు, ఏం లేదు. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. దీనికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఒకటి పెడతాం. పెట్టి తొందరగా కేసులన్నీ హీరింగ్ చేసి తప్పు చేసిన వాడికి శిక్ష ఇస్తాం. హత్య కేసులన్నీ, గుళ్ళువన్నీ సపరేట్. గుళ్ళు కూడా చెప్పాను మీకు. మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు అన్నీ ఒకసారి డిస్కస్ చేస్తున్నాం. లీగల్గా ఏముంది, ఏదో అధికారం వచ్చింది కాబట్టి తీసిలేం కదా, లీగల్గా ఏం చేస్తాం అవి కూడా డిస్కస్ చేస్తాం. ఎంక్వైరీ అవుతుంది. అది అదే దాని మీద డిస్కస్ చేయలేదు. ఎంక్వైరీ అవుతుంది. ఇసుక మీద కానీ లిక్కర్ మీద కానీ గతసారి ఏవేవైతే పెద్ద పెద్ద స్కామ్స్ జరిగాయి ల్యాండ్స్ మీద ఇవన్నీ ఎంక్వైరీ అవుతుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత మరొకసారి కూర్చుందామని చెప్పి డిస్కస్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు మాట్లాడు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు పోలిట్ బ్యూరోలో సుమారు 4:30 గంటలు చర్చించడం జరిగిందండి. అయితే ముఖ్యంగా మరి పార్టీ సంస్థాగత నిర్మాణం మీద కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈరోజు మాకు విజయవంతంగా మెంబర్షిప్ చేసుకోగలిగామండి. ఏపీలో సుమారు 1,22,905 మెంబర్షిప్ మన ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది. అలాగే తెలంగాణలో 1,74,367 చేయడం జరిగింది. అండమాన్లో 4,245. మొత్తంగా
ఈ 3 ప్రాంతాల్లో కలుపుకుంటే 1,02,517 మెంబర్షిప్ పూర్తి చేసుకున్నామండి. చాలా అంటే ఫస్ట్ టైం మేము 1,00,00,000 మెంబర్షిప్ చేరుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే దీంతో మాకు ఒక స్ట్రక్చర్ వేసుకున్నాం, ఏదంటే క్లస్టర్ యూనిట్ బూత్ అని. దీంతో పాటు ఇంకా కొంచెం కింద స్థాయికి వెళ్ళాలి. ప్రతి ఇంటికి ఒక తెలుగుదేశం పార్టీ, ప్రతి 40 ఇంట్లకి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండే విధంగా మరి కుటుంబ సాధికార సారథులు అని చెప్పేసి వాళ్ళు కూడా వేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నామండి. గతంలో వేసుకున్నాం కానీ పూర్తి స్థాయిలో మేము ఇంటిగ్రేట్ చేసుకోలేకపోయాం. కనుక ఈసారి దాని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయి పార్టీలో కార్యకర్తలందరూ కూడా మమ్మకం అయ్యేటట్టుగా చేయాలని ఒక ఆలోచనకు వచ్చామండి. దీంతోపాటు ఏదైతే కార్డులు ఉన్నాయో, గతంలో కొంచెం కార్డ్స్ మాకు మెంబర్షిప్ అయినప్పటికీ కూడా కార్డ్స్ ఇవ్వలేదన్నారు. కనుక ఈసారి మార్చి 15 కల్లా కార్డ్స్ ఇచ్చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మహానాడు ఈసారి కడపలో పెట్టుకోవడం జరిగిందండి. ఎందుకంటే అక్కడ అన్ని ప్రాంతాల్లో పెట్టాం కానీ కడప ప్రాంతంలో అంటే ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో పెట్టుకోలేదు. అక్కడ అకామిడేషన్ ఉంటుందా లేదా అని కొంతమంది అప్రహెన్షన్స్ ఇచ్చి ఉన్నప్పటికీ కూడా అక్కడ పెట్టాలని ఒక ఆలోచన మరి జాతీయ అధ్యక్షులు వారు తీసుకున్నారు. కడపలో ఈసారి మరి 3 రోజుల పాటు మహానాడు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. వీటితో పాటు గ్రీవెన్స్కి సంబంధించి ఎక్కువ మంది మెయిన్ ఆఫీస్కి వస్తున్నారు కనుక అవి నియోజకవర్గ స్థాయిలో ఎవరైనా అందుబాటులో ఉండట్లేదేమో, దానివల్లే మెయిన్ ఆఫీస్కి ఎక్కువ మంది వస్తున్నారని ఒక ఆలోచనకి రావడం జరిగింది. కనుక నియోజకవర్గం స్థాయిలో ప్రతి శనివారం కూడా గ్రీవెన్స్ తీసుకోవాలా ఎమ్మెల్యేస్ అని చెప్పేసి మరి అది కూడా నిర్ణయం తీసుకుని చెప్పి తెలియజేస్తున్నాం. దాంతోపాటు శనివారం పూట ఎక్కడ కూడా గ్రీవెన్స్ ఉండేటట్టుగా ఎక్కువ మందికి అంటే జనరల్గా పబ్లిక్ని గ్రీవెన్స్కి అక్కడ ప్రభుత్వం దగ్గరికి అంటే అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, మా దగ్గరికి వస్తున్నారు. అయితే నియోజకవర్గం స్థాయిలో దాన్ని హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంతో మరి ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్రతి శనివారం తీసుకోమని చెప్పడం జరిగింది. అదే పార్టీకి వచ్చేటటువంటి కార్యకర్తకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే మాకు ఇప్పుడు సుమారు 1,00,00,000 మంది పైన మెంబర్షిప్ ఉంది. ఇక్కడ జనరల్ పబ్లిక్ వచ్చేసరికి వాళ్ళకి అంత గౌరవం దొరకట్లేదని ఒక చిన్న భావన ఎక్కువ మందిలో వ్యక్తం చేశారండి మా కార్యకర్తలు. అందుకే కొంచెం ఎక్కువగా కార్యకర్తల్ని ఆదరించాలని ఒక ఆలోచనతో మరి ఆ నిర్ణయం కూడా తీసుకుని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో చూసుకుంటే మనకి ఇప్పుడున్నటువంటి అప్పు నుంచి మనం బయటపడాలంటే మనం గ్రోత్ రేట్ ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు చూస్తే మనకి 9.5% ఉంది. దీన్ని 15% కానీ తీసుకొస్తే మనం ఖచ్చితంగా మనం ఈ అప్పులన్నీ కూడా తీర్చుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందండి. ఆ విధంగా కొన్ని సెక్టార్లని మనం ఎంకరేజ్ చేయాలి కనుక ప్రముఖంగా టూరిజం సెక్టార్కి బాగా పొటెన్షియల్ ఉంది. దానికి 20% గ్రోత్ రేట్ వస్తుందని చెప్పి టూరిజం మీద ఎక్కువ దృష్టి పెట్టాలని కూడా ఆలోచన చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అండి. నమస్కారం.